కేఎఫ్సి చికెన్ తయారు చేసే విధానం చూద్దాం. సమ్మర్లో పిల్లలకు ఒకసారి చేసి పెట్టండి. చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా, చాలా మంచిగా వచ్చిందండి. ఇగో చాలా క్రిస్పీగా ఉంది. ఇగో హాయ్, ఈరోజు కేఎఫ్సి చికెన్ చేసుకుందామని చికెన్ తీసుకున్నానండి. కిలో చికెన్ తీసుకున్నా. ఇట్లన్నీ కట్ చేసుకున్నా. ఇప్పుడు కడిగేసుకుందాం. ఒక గిన్నెలకు వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి కొంచెం ఉప్పు వేసుకొని, నీసు వాసన ఏదన్నా ఉంటే పోతుందండి. ఇట్లా ఉప్పు వేసుకొని కడిగేసుకుంటే. ఇట్లా మంచిగా ఒక 2-3 సార్లు కడిగి తీసుకోవాలి చికెన్. చికెన్ నానబెట్టింది. స్టైనర్లకు తీసుకున్న నీళ్ళన్నీ అడిచిపోయినాయి కదండి. ఇప్పుడు ఈ లెగ్ పీస్లకు ఇట్లన్నీ ఘాట్లు పెట్టుకోవాలి. ఇవన్నిట్లకి ఇట్లా అన్నీ మంచిగా ఉప్పు, కారం, మసాలాలు అన్నింటికి పట్టేటట్టుగా అన్నిట్లనే చేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న పెరుగు, 5 టేబుల్ స్పూన్ల పెరుగు, ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లిపాయ పేస్టు, అప్పటికప్పుడు చేసుకుంది వేసుకుంటేనే మంచి టేస్ట్ ఉంటుందండి నాన్ వెజ్ రెసిపీలకు. రుచికి సరిపడా ఉప్పు, కారం, రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు, మిరియాల పౌడరు 1½ టీ స్పూన్, ధనియాల పౌడరు 2 టీ స్పూన్లు, నిమ్మరసం 1 చెక్క. ఇప్పుడు మసాలాలన్నీ వేసుకున్నా కదండి. ఇట్లా మంచిగా మసాజ్ చేసుకోవాలి. ఉప్పు, కారం అంతా ఈ ఘాట్లలో పోయేటట్టు. ఇప్పుడు ఇదే టైంలో మంచిగా ఇట్లా మసాజ్ చేసుకున్నానండి ఒక 5 నిమిషాల వరకు. ఇప్పుడు టేస్ట్ చూసుకోవాలి. కొంచెము కారం తక్కువ అనిపిస్తుందండి నాకు. కారం 1/2 స్పూన్ వేసుకున్నా. ఇప్పుడు ఇది వేరే బౌల్లోకి తీసుకొని
ఈ సిల్వర్ గిన్నెలల్లో ఇట్లనే పెట్టొద్దండి. వండుకున్న ఏవైనా ఉప్పు కారం అన్నం అయితే కొంచెం ఏం కాదు, కానీ ఇట్లా ఉప్పు కారం టీ ఇట్లాంటి బౌళ్ళల్లో పెట్టొద్దు. ఇది మొత్తము ఈ నైట్ అంతా నాననిద్దాం. మంచిగా జ్యూసీగా మూత వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. ఓవర్ నైట్ అంతా నాన్న చికెన్. ఇప్పుడు పిండి కలుపుకుందాం. మసాలాలు 1/2 kg మైదా పిండి, కార్న్ఫ్లోరు 4 టేబుల్ స్పూన్లు వేసిన, కారం 1/2 స్పూన్, ఉప్పు టీ స్పూన్, ఒక స్పూను మిరియాల పౌడర్, ఒక స్పూను బేకింగ్ సోడా, మంచిగా అంతా కలిసేలా కలుపుకొని ఈ పిండిని కూడా ఒకసారి టేస్ట్ చూసుకోవాలండి. ఉప్పు కారం కరెక్ట్గా ఉందో లేదో. లెగ్ పీసులు అన్నిట్లో తీసేసుకొని పిండికంతా మంచిగా కోటింగ్ చేసుకోవాలి. ఈ లెగ్ పీసుల కోటింగ్ ఇట్లా ఐస్ నీళ్ళు తీసుకొని పిండిలో కోటింగ్ చేసుకున్నది ఇంట్లో వేసుకొని నీళ్ళు మొత్తం ఇట్లా ఇదిరించుకొని ఇప్పుడు మళ్ళా ఇట్లానే అన్నీ చేసుకున్నాం. నూనె పెట్టుకొని చిన్న ముక్క వేసుకొని ఇట్లా వేడైందో లేదో చూసుకొని ఈ చికెను వేసుకోవాలి. ఒక 2 నిమిషాల వరకు కదిపొద్దు. ఒకవైపు కాలినాక ఇంకోవైపు తిరిగేసుకోవాలి. మంచిగా ఒక 8-10 నిమిషాల దాకా వేగినాయండి. మంచిగా రెడీ అయిపోయినాయి. ఈ వేగినాయి అని ఎట్లా అర్థం అంటే బుడగలు మొత్తం ఆరిపోతాయండి. బుడగలు వచ్చి మొత్తం ఆరిపోయినాక వేగినట్టు.
కేఎఫ్సి చికెన్ క్రిస్పీగా రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సమ్మర్ వచ్చింది కదా, హాలిడేస్లో పిల్లలు వస్తారు కదండి, ఇట్లా ఒకసారి చేసి పెట్టండి.